అందరికీ మన్నాత. దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న వాక్యం ఏంటో చూద్దామా? మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న మాట వచ్చి ప్రార్థన. అవునండి, విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కదా. విశ్వాసకి ప్రార్థన ఊపిరి వంటిది. నిజమే, మానవులుగా మనము ప్రతిరోజు కూడా మనం ఊపిరి తీసుకుంటేనే మనం బ్రతకగలం కదా. ఊపిరి మనకు ఆగిపోయిందంటే మరి మనం బ్రతకలేం. అలాగే విశ్వాస జీవితంలో ప్రార్థన కూడా ఊపిరి వంటిది. సో ప్రతిరోజు కూడా మనం ఊపిరి ఎలాగైతే పీల్చుకుంటామో మరి ప్రార్థన అనేది కూడా విశ్వాస జీవితంలో ప్రతిరోజు ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఉదయకాలమున పెందల కాడే లేచి మరి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు, తండ్రితో సమయాన్ని గడిపేవారు. మళ్ళీ అలాగే రాత్రికాల సమయంలో శిష్యుల్ని అందరినీ విడిచిపెట్టి మరలా ప్రార్థన సమయానికి మరి గబగబా వెళ్ళి మరి ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ తండ్రితో సహవాసం చేస్తుండేవారు. ఆయన పరిచర్య చేస్తూ అనేక అద్భుతాల స్వస్థతలు ఇస్తూ మరి ఆయన ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాగే ఆ శిష్యులకు కూడా అదే నేర్పించారు కదా, మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. అలాగే ఆయన ఉపమానం చెప్తూ కూడా మీరు విసుకక ప్రార్థన చేయండి అని. మరి ఈరోజు ఈ దేవుడు నీకు అదే చెప్తున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏ పని ముగించినా నీ జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. సో మళ్ళీ బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా ఏ సమయంలో ఎలా ప్రార్థన చేశారో మీరు ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా అదే విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావు. మరి ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో ఈ భక్తుల వల్లే నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. మరి మొదటగా నువ్వు బాల్యంలో ఉన్నట్లయితే నువ్వు సమూయేలు వల్లే భక్తితో ప్రార్థన చేయి. నువ్వు యవ్వనంలో ఉండి మాటలు వింటున్నట్లయితే నువ్వు తిమోతి వల్లే నువ్వు ప్రార్థన చేయి. మరి ఉదయకాలమున నీవు దావీదు వల్లే దేవుని సన్నిధి కొరకు నువ్వు ప్రార్థన చేయి. మరి మధ్యాహ్న కాల సమయంలో దానియేలు వల్లే నిబంధన కలిగి నువ్వు ప్రార్థన చేయి. రాత్రికాల సమయంలో పౌలు శీలల వల్లే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. అలాగే నీ ఆపదలో ఉన్నట్లయితే పేతురు వల్లే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. అలాగే శ్రమలో నువ్వు ఉన్నట్లయితే యోబు వల్లే ఓర్పు కలిగి నువ్వు ప్రార్థన చేయి. అలాగే నువ్వు ఏ పని ప్రారంభించినా ఎలియాజర్ వల్లే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. అలాగే నువ్వు ఏ పని నువ్వు ముగించినా సొలొమోను వల్లే నువ్వు ప్రార్థన చేయి. అలాగే అన్ని విషయాల్లో, అన్ని సమయంలో, అన్ని వేళల్లో యేసుక్రీస్తు ప్రభు వల్లే మనం ప్రార్థన చేయడం నేర్చుకుందామా? సో ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఇప్పుడు మనం చెప్పుకునే భక్తులందరూ కూడా వారి జీవితంలో ఈ ప్రార్థనను ఒక ఆయుధంగా వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. వాళ్ళ జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. మీరు ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా దేవుడు నీకే అదే తెలియపరుస్తున్నాడు. వాళ్ళ వల్లే నువ్వు కూడా విజయాన్ని సాధించాలంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే నీవు కూడా ఈ భక్తుల వలె ఆ సమయంలో ఆ పరిస్థితిని బట్టి వాళ్ళ వల్ల నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా, నీ జీవితంలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, నేను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలంటే ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మీతో మాట్లాడినట్లయితే నువ్వు బాల్యంలో ఉన్నట్లయితే నువ్వు సమూయేలు వల్ల ప్రార్థన చేయి, ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని. నువ్వు యవ్వనంలో ఉన్నట్లయితే తిమోతి వల్ల నువ్వు ప్రార్థన చేయి, ఈ వాక్యం ఎత్తుపట్టుకొని. అలాగే నువ్వు ఉదయకాలంలో దావీదు వల్లే ప్రార్థన చేయి. మధ్యాహ్న కాల సమయంలో దానియేలు వల్లే ప్రార్థన చేయి. అలాగే నువ్వు ఆపదలో ఉంటే, శ్రమలో ఉంటే పేతురు వల్లే, యోబు వల్లే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏ పని ముగించినా మరి ఎలియాజర్ వల్లే, అలాగే సమూయేలు వల్లే నువ్వు ప్రార్థన చేయి.
అన్ని వేళలో, అన్ని సమయంలో, అన్ని ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభు వల్ల నువ్వు ప్రార్థన చేసి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని దేవుడు మీ జీవితంలో ఈరోజు నెరవేర్పు చేయనుగాక. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ.